ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారుతుంది అంటే దానికి ఒక వర్గమే కృషి చేసినట్లు కాదు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సమాజంలో ప్రజలలో అనేక రకాల అనేక వర్గాల వ్యక్తులు ఉంటారు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. అందరూ ఒక తాటి మీదకు వస్తేనే ఏదైనా జరుగుతుంది. మార్పు అనేది అప్పుడే సాధ్యమవుతుంది. అంటే ఓన్లీ ఉద్యోగస్తులు అందరూ ఓట్లు వేసినంత మాత్రాన ప్రభుత్వం మారదు, లేదా ఓన్లీ బీసీలు ఓట్లు వేస్తే మారదు, ఓన్లీ ఎస్సీలు ఓట్లు వేస్తే మారదు, ఓన్లీ ఎస్టీలు ఓట్లు వేస్తే మారదు, లేదా ఓన్లీ ఓసీలు ఒక కమ్మ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గము, లేదా మైనారిటీలో ఇలా ఒక వర్గం మాత్రమే ఓట్లు వేసినంత మాత్రాన ప్రభుత్వాలు మారిపోవు. ఎందుకంటే ఇక్కడ అందరి పాత్ర ఉంటుంది. సమాజంలో అందరూ కూడా ఈక్వల్గా వారి వారి పాత్రలు పోషిస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పుడు కొత్తగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే గతంలో 2019 ఎన్నికలలో తీవ్రంగా ప్రభావితం చూపించినటువంటి అంశాలు ఏంటి అంటే జగన్ ఒక్క ఛాన్స్ అని అడగటం, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మా నాన్నలాగా చేసి చూపిస్తాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. రెండవది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం, అంటే జగన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం వ్యక్తులు ఒక్కసారి జగన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలరా అని చెప్పి సాయశక్తులా కృషి చేసి ముఖ్యమంత్రిని చేయటం. ఇక మూడవది ఏంటి అంటే కార్యకర్తలు పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఆశించకుండా కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్ కోసం ప్రాణం పెట్టి పనిచేయటం, ఇవి జగన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. అయితే అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడటం, ఈ కోటరీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా పలువురు ఒక కోటరీగా జగన్ చుట్టూ ఉండటం. సో ఏది జరిగినా కానీ వీళ్ళకే, దీని తర్వాత లెవెల్ అనేది అసలు లేదు. ఇటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఎంపీలు కానీ ఆయన కలవాలన్నా లేదు, ఆయనకి ఏదన్నా చెప్పాలన్నా లేదు. అలాగే ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా, ప్రాజెక్టులు వచ్చినా కొత్త ఇంకేమన్నా వచ్చినా ఇంకే వచ్చినా ఏదైనా సరే వీళ్ళ దగ్గర వరకే తెలుస్తుంది, ఇక తర్వాత తెలియదు. సో ఓవరాల్గా ఈ జగన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎందుకని అంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను, స్థానిక నేతలను, లోకల్ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలాంటి వ్యక్తులను పూర్తిగా నిర్వీర్యం చేసేయటం, అంటే పార్టీ పునాదుల్ని పెకలించేసాడు ఫస్ట్ థింగ్. రెండవది ఇక సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది కనిపించినప్పటికీ కూడా అది ఈ చుట్టూ ఉండే కోటరీతోటే ఎండ్ అవటం, అంటే ఆ తర్వాత లెవెల్లో మొత్తం వీళ్ళే నడిపించటం, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకే కాంట్రాక్టులు కట్టబెట్టుకోవటం, దాని ద్వారా ఇక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలో వాటెవర్ ఏం జరిగింది, అవినీతే జరిగిందా న్యాయంగా జరిగిందా అనే విషయాలు పక్కన పెట్టేసేస్తే సో ఓవరాల్గా జగన్ పరిపాలన వీళ్ళకే పరిమితం అయింది. ఇంకా మన వ్యక్తిని గెలిపించుకుని మనం సాధించింది ఏంటి అనేటువంటి ఒక బాధ ఆ సామాజిక వర్గంలో బలంగా వేళ్ళూనుకోవటంతో వీళ్ళు కూడా ఈ ఎన్నికలలో కూటమి విజయానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే రెడ్డి సామాజిక వర్గంలోని ఎంతోమంది జగన్ని కాదని, వైసీపీని కాదని వచ్చి టీడీపీకి పనిచేయటం, కూటమికి పనిచేయటం, కూటమి విజయంలో చాలా దోహదం చేశారు. అయితే విజయం సాధించిన తరువాత, ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి ఏంట్రా అంటే సింపుల్. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమరావతి అనేటువంటి ఒక పేరు చెప్పి ఇది అమరావతి కాదు, ఇది భ్రమరావతి, ఇది కమ్మోళ్ళ రాజధాని, ఇది కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని చెప్పి ఆ టైంలో మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక పర్టిక్యులర్గా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినటువంటి విధానం కావచ్చు. సో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులలో అన్ని రకాల సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. కమ్మ వాళ్ళు ఒక్కళ్ళే లేరు. కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అలాగే
వైశ్యులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక్క సామాజిక వర్గాన్నే పర్టిక్యులర్గా టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు 2024 ఎన్నికల సమయానికి ఆ సామాజిక వర్గం మొత్తం ఏకతాటి మీదకు వచ్చింది. పర్టిక్యులర్గా మనల్నే టార్గెట్ చేస్తున్నారా, సో మనమంతా ఒకటవ్వాలి, మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా లేము, ఎవరి పనాలు చూసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే పార్టీ పరంగా అభిమానం ఉండటం వేరు, సో ఒక్కసారిగా అందరూ ఒకటవ్వటం వేరు, ఈ రెండింటికి తేడా ఉంటుంది కొంచెం. సో అది ఇప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి కూటమి తీసుకొస్తుంది. పర్టిక్యులర్గా అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అన్ని విషయాల్లోనూ రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేయటం, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులను బదిలీలు చేయటం కావచ్చు, లేదా పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం కావచ్చు. ఐఏఎస్ఎల్లో కూడా దాదాపుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న వాళ్ళను కూడా జిఏడికి రిపోర్ట్ చేయమన్నారు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి. సో ఇట్లా ఒక సామాజిక వర్గాన్ని పర్టిక్యులర్గా రెడ్ బుక్ పేరుతో కొంతమంది పేర్లుంటే ఆ రెడ్ బుక్లో పర్టిక్యులర్గా ఒక సామాజిక వర్గాన్నే నోట్ చేశారు, అదే రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి భావనకు రెడ్లు వచ్చేశారు ప్రస్తుతానికి. ఎందుకంటే పర్టిక్యులర్గా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. జగన్ని గతంలో గెలిపించడానికి కారణం వీళ్ళే, అలాగే ఈసారి కూడా వచ్చినటువంటి 40% ఓటింగ్లో వీళ్ళ పాత్ర కూడా ఉండుంటుంది అనేది ముఖ్యంగా వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పర్టిక్యులర్గా వీళ్ళని టార్గెట్ చేయటం అనేది మరలా వీళ్ళందరూ ఏకమయ్యేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అంటే జగన్కి లేని బలాన్ని చంద్రబాబే తీసుకొచ్చి పెడుతున్నాడు. సో వీళ్ళంతా జగన్ మీద వ్యతిరేకతతోటే కూటమిని గెలిపించారు. జనరల్గా ఒక సామాజిక వర్గం వ్యక్తులు ఉంటారు, వీళ్ళు ఏంటంటే ఏది ఏమైనా ఆ సామాజిక వర్గంలో నుంచున్న వ్యక్తికే, ఆ పార్టీకే ఓటేస్తారు. ఇక అదే భ్రమలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా అంతే అనేటువంటి భ్రమలో వీళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇది ఎట్లా తయారైందంటే చివరికి వీళ్ళంతా ఒకటయ్యి జగన్ని మళ్ళా బలపరిచి వచ్చే ఎన్నికల నాటికి జగన్ని మళ్ళీ నుంచోబెట్టేటువంటి స్థాయికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. ఏదైతే గతంలో జగన్ ఏ తప్పు అయితే చేసి చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారో అదే చంద్రబాబుకి బలమైంది. ఇప్పుడు అదే తప్పు చంద్రబాబు చేస్తున్నాడు, ఇది జగన్కి బలం అవుతుంది. దీన్ని ఒక్కసారి చూసుకోవాలి.